దేవుడు ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగం చూసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వాక్యం చూసుకుందాం. 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రభు వాక్యాన్ని దీవించును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రార్థించడానికి వచ్చిన మనందరితో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుచున్నాడు. మనందరం ఎవరండి? పిలువబడిన వారమే. వాక్యం చదువుకున్నాం కదా, మనందరమే పిలువబడిన వారమే. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమని లేఖనము సెలవిస్తుంది. మనందరము కూడా పిలువబడిన వారమే. అవును బ్రదర్, పిలిచారు అని అంటారా? ఎవరు పిలిచారు? మొన్న ఆదివారము వర్షిప్ రోజు అయిపోగానే దైవ సేవకులు శనివారం సిద్ధపాటు కూడుకుంది, శుక్రవారం ప్రార్థన ఉంది, ఆదివారం మళ్ళీ వర్షిప్ ఉందని పిలిచారు. అలా అనుకుంటున్నారేమో బహుశా. అది సంఘక్రమము, సంఘం నియమము, దైవ సేవకుల యొక్క బాధ్యత. అయితే దానికంటే ముందుగా మనం పిలువబడిన వారమే. దేవునిచే మనము పిలువబడిన వారమే. ఆయన మనల్ని పిలుచుకున్నాడని మనకి బాగా తెలుసు. అయితే వాక్యం సెలవిస్తుంది ఇక్కడ, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. దేవుని ప్రేమించు వారికి, మనము దేవుని ప్రేమించాలనేదే మొదటి ఆజ్ఞ, మనందరికీ బాగా తెలుసు. రెండో ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనేది రెండో ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ అయినటువంటి ఈ మాట చూడండి, దేవుని ప్రేమించు వారికి అంటే మనం అందరం ఎవరండి? దేవుని ప్రేమిస్తున్నాం. మొదటి ఆజ్ఞను మనము పాటించాం కాబట్టే, అనగా ఆయన సంకల్పము చొప్పున మనమందరము ఆయన సంకల్పంలో ఉన్నాం, ఆయన దృష్టిలో ఉన్నాం, ఆయన చిత్తంలో ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇక్కడ సంఘంగా కూడుకున్నాం. ఆయన పిలుపు వినబడింది కాబట్టి మనం ఈరోజు కూర్చున్నాం. లోకంలో పోయే వాళ్ళు ఉన్నారు కదండి, రోడ్లో పోయే వాళ్ళు ఉన్నారు, లోకంలో ఎన్నో పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఈరోజు ఇక్కడికి ఈ టైంలో కూడుకోలేదు. కానీ మనమైతే ఇక్కడ కూడుకున్నాం. ఎందుకు తెలుసా? ఆయన ఉన్నతమైన పిలుపు మనల్ని వినిపించింది, మనల్ని పిలిచాడు కాబట్టి ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం. అవును కదా? ఆ ప్రేమ లేకపోతే ఈరోజు మనల్ని పిలవలేము. పిలవడు దేవుడు. దేవుని పట్ల మనం ప్రేమ కలిగి ఉన్నాము కాబట్టి ఆయన సంకల్పంలో మనల్ని దేవుడు పిలిపించాడు. అయితే ఎక్కడి నుంచి పిలిచాడో మనకు బాగా తెలుసు. అనేక మార్లు మనం అంటుంటాం, చీకటిలో నుండి మనల్ని వెలుగులోకి నడిపించాడండి, శ్రమ బాధ వేదల నుంచి మనకి స్వతంత్రులుగా చేశాడని, నాశనం నుంచి జీవం వైపుగా మనల్ని పిలిచాడని మనకి అనేక మార్లు తెలుసు. అయితే ఇక్కడ టాపిక్ ఏంటి అంటే, ఎందుకు మనల్ని దేవుడు పిలిచాడు అనేది మనం ఈరోజు గ్రహించాలి. ఎందుకు మనల్ని దేవుడు పిలిచాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారిది చాలా మృదుమైన స్వరం, కమ్మనైన స్వరం, గంభీరమైన స్వరము కూడా, కొన్నిసార్లు రోషము కలిగిన స్వరము కూడా చేయగలడు. అది వేరే విషయం. అయితే ఆ మెల్లనైన స్వరం, ఆ కమ్మనైన స్వరం మనం విన్నాము కాబట్టి ఈరోజు మనము అందరం ఇక్కడ పిలువబడి దేవుని దృష్టిలో దేవుని పాదాల చెంత ప్రార్థన చేయడానికి ఇక్కడికి వచ్చాం. అవునా కాదంటారా? అవును. ఆయన పిలిస్తేనే మనము ఇక్కడికి వచ్చాం. గమనించండి, తండ్రి ప్రభువుని ఒక సంకల్పం చేత, అంటే దేవుని కుమారుని ఒక సంకల్పం చేత భూమిపైకి పంపించారు. ఆయన ఆ సంకల్పాన్ని సంపూర్ణము చేశారని మనకు బాగా తెలుసు. అయితే ప్రభువు చే ఎన్నుకోబడి ప్రభు సంకల్పం చొప్పున స్థిరపరచబడిన మనకి ఒక బాధ్యత ఉంది కదా. ఏంటి అంటే, ప్రభు ఏ రీతిగా అయితే సంపూర్ణము చేశాడో, ప్రభు చే మనల్ని ఎన్నుకోబడిన దేవుడి ద్వారా మనము కూడా పిలువబడిన కారణము తెలుసుకొని దాన్ని కూడా సంపూర్ణము చేయాలనేదే దేవుని ఆశ. ఈరోజు ఎందుకు పిలువబడ్డాం, ఎక్కడి నుంచి పిలువబడ్డామో అందరూ చెప్పగలరు, కానీ ఎందుకు పిలువబడ్డామో సరిగ్గా చెప్పలేకున్నారు. ఈరోజు దేవుడు, అదే పరిశుద్ధాత్మ దేవుడు సంఘంతో మాట్లాడబోచున్నాడు. ఎందుకు మనం పిలువబడ్డాము దేవుని చేత, ఎలాంటి క్రియలు చేయాలి, మనకి ఎలాంటి బాధ్యతలు ఉండాలి, దేవుడు లేఖనంలో చాలా బాగా స్పష్టంగా పొందుపరచబడి ఉన్నాడు. ఆ మాటలను ఈరోజు మనం చూసుకున్నప్పుడు, ఓకే, దేవుడు నన్ను అక్కడి నుంచి ఇక్కడికి పిలిచాడు, పిలిచినందుకు ఏమి చెయ్యాలో కూడా దేవుడు చెప్తున్నాడని మనం ఈరోజు ముందుకు కొనసాగబోతున్నాం.
దాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. దేవుడు ఎందుకు పిలిచాడో ఆ పనిని ప్రభు ఏ విధంగా అయితే తండ్రికి లోబడి సంపూర్ణము చేశాడో పిలిచిన ఈ పిలుపుకి కూడా మనము సార్థకము చెయ్యాలి. ప్రభు నామని మహిమపరచాలి. హల్లెలూయా. అందులో మొదటిగా చూద్దాం, గలతీకి రాసిన పత్రిక వద్దాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట బాగా వినండి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. చక్కని మాట అండి. మనం పిలువబడ్డాము, ఎందుకు పిలువబడ్డాము కూడా దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఈ గలతీ పత్రికలో. సహోదరులారా మీరు స్వతంత్రంగా ఉండుటకు పిలువబడితిరి. ఈ వాక్యం ధ్యానించినప్పుడు తెలియకుండా నేను చూడండి, ఇందాక హోలీ స్పిరిట్ లీడింగు దైవ సేవకుల నోటి వెంట ఇదే మాట వచ్చి, ప్రభు ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ స్వాతంత్రం ఉంది. ఈ వాక్యం రాసుకున్నప్పుడు నేను అదే మొదటిగా అనుకునింది, ప్రభు ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ స్వతంత్రం ఉంది ప్రభువా అని చెప్పి మాటను ధ్యానించుకున్నప్పుడు ఆటోమేటిక్ దైవ సేవకులు అదే మాట అన్నారు. స్వతంత్రం ఉంది మనకి, దేవుడు మనకి స్వతంత్రము ఇచ్చారు. అయితే అక్కడ చిన్న కొటేషన్ ఇస్తున్నారు పౌలు గారు. ఒక మాట ఏం మాట చెప్తున్నారు అక్కడ? శరీర క్రియలకు హేతువు చేసుకొనొక. ఏది ఈ స్వాతంత్రం? ప్రభు ఇచ్చిన స్వాతంత్రము శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికి దాసులై ఉండండి. గమనించండి, మనకి స్వాతంత్రం పొందుకున్నాము, ఆ స్వాతంత్రానికి ఈ శరీర క్రియలకు ఉపయోగించకూడదు. మనకి స్వాతంత్రం ఉంది అని చెప్పి విడిగా మన శరీరాన్ని ఉపయోగించకూడదు. అక్కడ ఆగమంటున్నాడు దేవుడు. ఒక్క నిమిషం ఆగు, నీకు స్వాతంత్రం ఇచ్చేసా అని చెప్పి శరీర క్రియలని ఉపయోగించుకోకు, ప్రేమ కలిగి ఉండు. ఇదే మనం గమనిస్తే మొదట ఆదాము హవ్వ దేవుడు చేసి సృజించబడినప్పుడు హవ్వకి ఆదాముకి దేవుడు స్వాతంత్రం ఇచ్చాడా లేదా? స్వాతంత్రం ఇచ్చాడు. ఆ ఏదైనా తోటలో పెట్టి మీ ఇష్టం, మీరు ఎక్కడైనా తిరగండి, ఏ పండ్లైనా తినండి, మీ ఇష్టం, ఒక్కటి మాత్రం చేయొద్దని చెప్పాడు. లోకానుసారమైన జీవితంలో జీవించారు. మనకు కూడా చూడండి, మన తండ్రి, లోకంలో తండ్రి కూడా స్వాతంత్రం ఇస్తారు, కానీ కొన్ని రెస్ట్రికేషన్స్ పెడతారు. ఇది చేయొద్దు, అది చేయొద్దని. ఆనాడు పరమ తండ్రి కూడా ఆదాము హవ్వని అదే చెప్పాడు, స్వాతంత్రం ఇచ్చాడు. బట్ కొన్ని బౌండరీస్ని పెట్టి దీన్ని దాటి, ఈ హద్దును దాటి మీరు చేయబాకండి అని అన్నాడు. ఆనాడు మొదలైన స్వాతంత్రం నేటి దినములో క్రీస్తుని నమ్ముకున్న విశ్వాసించిన మనకి కూడా దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు. కానీ ఆ స్వాతంత్రాన్ని ఆదాము హవ్వ పాడు చేసుకున్నారు, దేవునికి కోపం పుట్టించారు. ఆ స్వాతంత్రాన్ని పాడు చేసుకుని ఏం చేశారు? ఆజ్ఞాతిక్రమం చేసి పాపంగా మారింది. అది చేయొద్దని పని చేశారు. అంటే హద్దు మీరకూడదు. దేవుడు లేఖనం సెలవిస్తుంది, ఆగండి. ఆ రోజు కూడా హవ్వ ఏం చేసింది? శరీర క్రియాన్ని చేసింది. అంటే కళ్ళకి ఇంపుగా రమ్యంగా కనపడింది. దాన్ని తింటే మీరు బ్రతుకుతారని చెప్పి సాతాను చెప్పగానే చేసింది. అంటే మొదటిగా శరీర ధర్మాన్ని చేసింది, కళ్ళకి ఇంపుగా కనపడింది. అందుకే దేవుడు అంటున్నాడు, శరీర క్రియలకు, ఆ కారణం చేత శరీర క్రియలకు మీరు ఇచ్చిన స్వాతంత్రాన్ని వాడుకోబాకండి, ప్రేమ కలిగి ఉండుటకు మిమ్మల్ని పిలిచింది. స్వాతంత్రం ఇచ్చాను, మీరు స్వాతంత్రంతో పొందుకున్నారు, బట్ ప్రేమ కలిగి ఒకరికొకరికి దాసులై ఉండండి. అంటే ఒకరికొకరికి ఐక్యత కలిగి ఉండండి. దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? చీకటిలోంచి వెలుగులో పిలిచిన మనల్ని, నశించిపోతున్న వారికి జీవం ఇచ్చిన దేవుడు, పిలిచిన దేవుడు ఈరోజు ఎందుకు పిలిచాడు అంటే మనకి స్వతంత్రం ఇవ్వడానికే పిలిచాడు. బానిస బతుకుల క్రింద ఉన్న మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఆనాడు ఐగుప్తుల చేతులు ఇజ్రాయేలు బానిస బతుకుల స్వాతంత్రం లేక వాళ్ళు వట్టి చాకరీ చేపిస్తుంటే మోషేని ఎన్నుకొని ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి నడిపించి వాళ్ళకి స్వాతంత్రం ఇచ్చిన ప్రభు ఈనాడు నీవు క్రీస్తులో విశ్వసించిన నీకు కూడా దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు, వాడుకో. కానీ ఒక్క రెస్ట్రికేషన్స్, శరీర ధర్మాన్ని మాత్రము, శరీర క్రియలను మాత్రము చేయకు, దాని కొరకు నీ స్వాతంత్రాన్ని మాత్రం ఉపయోగించుకో అని దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. వాక్యం సెలవిస్తుంది, మీరు
ఆత్మానుసారంగా నడుచుకోండి. ఆటోమేటిక్గా శరీరానుసారంగా నడుచుకోరు. ఎప్పుడు కూడా ఆత్మ శరీరం పైన విజయాన్ని పొందుకునేదానికి ప్రయత్నించాలి. మనం బలహీనులమే, వాక్యం సెలవిస్తే మనం బలహీనులమే, కానీ మన బలపరచుటకు దేవుడు ఎల్లవేళలా వాక్యంతో తన హస్తంతో బలపరుస్తాడు. ఆత్మ శరీరాన్ని ఎప్పుడు జయించాలి. శరీరం ఎప్పుడైతే ఆత్మను జయిస్తుందో శరీర క్రియలను నిర్వర్తిస్తావు. శరీర క్రియలను నిర్వర్తించినప్పుడు దేవుడు ఇచ్చిన స్వాతంత్రాన్ని కూడా నువ్వు పోగొట్టుకున్న దానికి కారణం ఏదో తెలుసు, ఆయన పిలిచిన పిలుపుకి వృధా ఇంత ఉంటుంది. కానీ అదే ఆత్మానుసారంగా నడుచుకుంటే మన శరీర క్రియల మీద మనము పట్టు తెచ్చుకున్నప్పుడు ఆయన ఇచ్చిన స్వాతంత్రము మనము చక్కగా వినియోగించుకోగలం. స్వాతంత్రం ఈరోజు ఎక్కడైనా స్వాత ప్రకటించుకోగలుగుతున్నామా? ఏ చర్చకైనా వెళ్ళగలమా? స్థానిక సంఘంకి వెళ్తున్నాం, ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు స్వాతంత్రం మనకు ప్రభువు ఇచ్చాడు. వాక్యం వినేదానికి, పాటలు పాడడానికి, సువార్తను ప్రకటించేదానికి, స్వేచ్ఛ జీవితాన్ని గడపడానికి దేవుడు ఇచ్చాడు. కానీ శరీర క్రియలు మాత్రము చేయకు. ఆ స్వాతంత్రానికి ఒక కారణం చేసుకుని, నాకు స్వాతంత్రం ఇచ్చేసాడు ప్రభువు, నా ఇష్టానుసారంగా ఉండొచ్చని మాత్రం వద్దు. పిలువబడిన దానికి కారణము స్వాతంత్రము. ఆ స్వాతంత్రముని ఈరోజు మనం ఎంతవరకు వినియోగించుకుంటున్నామనేది దేవుడు సంఘంతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఇచ్చినటువంటి ఆ స్వాతంత్రాన్ని కాపాడుకుందామా? వ్యర్థము చేసుకుందామా? పిలిచినటువంటి సృష్టికర్త అనే పిలుపుకి మనము ప్రతిఫలం ఇస్తామా? శరీరక్రియలతో నశించిపోయి ఆ స్వాతంత్రాన్ని, ఆ హక్కుని కోల్పోదామా? ఆ రోజు కోల్పోయినటువంటి ఆదాము హవ్వను ఏదేమి తోట నుంచి తరిమేశాడు దేవుడు. అక్కడి నుంచే మొదలైంది ఇక్కడ కోల్పోవడం. అయితే నేటి క్రైస్తవులు ఇంకా కోల్పోతుంది స్వాతంత్రాన్ని. వస్తున్నటువంటి యువత, దేవుళ్ళు ఎదుగుతున్నటువంటి గొప్ప యువత ఆ స్వాతంత్రాన్ని పాడు చేసుకోకుండా మాదిరికరంగా ఉండాలి. దేవుడి స్వాతంత్రం ఇచ్చినా కూడా దాన్ని దేని కొరకు ఉపయోగించాలి? పరుల పట్ల ఉపయోగించాలి, దేవుని సేవకై ఉపయోగించాలి, వాక్యాన్ని ప్రకటించుటకై, ప్రార్థన చేయుటకై, సువార్తను విస్తారంగా ప్రకటించుటకై స్వాతంత్రాన్ని పొందుకోవాలి. దేవుడి ఈరోజు అందుకొరకే మిమ్మల్ని పిలిచాడు, మనందరినీ పిలిచింది. అందుకే ఊరికనే పిలవలమ్మా, ఊరికనే పిలవలేదయ్యా మనల్ని. కాబట్టి ఇచ్చిన స్వాతంత్రాన్ని మనం కాపాడుకుందాం, మర్చిపోకండి. రెండవదిగా చూద్దాం, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధులగుటకే, గమనించండి, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. హల్లెలూయా. ప్రభు మరలా మనల్ని పిలిచాడు. దేని కొరకు పిలిచాడో తెలుసా? పరిశుద్ధులుగా ఉండడానికే పిలిచాడు. అంటే ఆల్రెడీ మనలో అపవిత్రత చోటు చేసుకుంది కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండడానికి నేను పిలుస్తున్నాను అనే రోజు మనతో మాట్లాడుతున్నాడు. నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుని వాక్యం ఖచ్చితంగా సెలవిస్తుంది. నేను పరిశుద్ధుడును, నన్ను సేవించే మీరు, నన్ను ఆరాధించే మీరు, నాకు ప్రార్థన చేసే మీరు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. అందుకొరకే మిమ్మల్ని పిలిచాను, అపవిత్రులుగా ఉండటకు కాదు. అపవిత్రత ఎక్కడి నుంచి వచ్చింది? లోకంలో నుంచి వచ్చింది. అపవాది నుంచి మనకి అపవిత్రత కలిగింది. ఈ అపవిత్రత పోగొట్టడానికే, మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉండడానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. హెబ్రీ 12:14 ఉంటుంది, అందరితో సమాధానంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి. గమనించండి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడరు. వాక్యం చాలా ఖచ్చితంగా చెప్పేసింది. హెబ్రీ పత్రికలో పౌలు గారు అంటారు, అందరితో సమాధానంగా ఉండండి, పరిశుద్ధత కలిగి ఉండండి. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడరు. అయిపోయింది. వాక్యం సత్యమా? నమ్ముచున్నారా? వాక్యం సత్యమా? ఈ సత్యమైన వాక్యం ఏం చెప్తుందో తెలుసా? పరిశుద్ధత లేకపోతే ప్రభువుని చూడలేరు. చివరి వరకు మనకు కలిగిన పరిశుద్ధతను కాపాడుకోవాలి. చివరి శ్వాస వరకు పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఎంత డేంజర్ బెల్స్ మోగుతున్నాయో తెలుసా మన చుట్టుపక్కల? మీకు తెలుసు. జస్ట్ 2 రోజుల ముందే ప్లేన్ క్రాష్ అయింది. అదొకటే కాదు, చుట్టూ ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి ఒక న్యూస్ హైలైట్గా మనకి వినపడ్డప్పుడు చూస్తున్నాం. ఆ హాస్పిటల్లో ఉన్న నర్సులు, డాక్టర్, స్టాఫ్ డ్యూటీస్ ఏమండి
అక్కడున్న పేషెంట్స్ ఆ ప్లేన్ క్రాష్ అనుకున్నారా? బాగా వైరల్ అయిపోతుంది వీడియో. అందరు ఏం పెడుతున్నారో తెలుసా? రేపేం జరగద్దో తెలియదు, పిచ్చోలారా, నా దేవుడు ఎప్పుడో రాయించబడ్డాడు ఇక్కడ. రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు కనుక ఈరోజే జాగ్రత్త కలిగి ఉండండి, ఈరోజే పరిశుద్ధత కలిగి ఉండండి. మిమ్మల్ని పిలిచింది ఎందుకో తెలుసా? పరిశుద్ధత కలిగి ఉండి చివరి వరకు ఆయనను ఎదుర్కొనే వరకు, లేదా మన మరణము వరకు పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎప్పుడేం జరగద్దో తెలియదు, రేపేం జరగదో నిజంగా మనకు తెలియదు. లోకానుసరైన మాటలు అంటారు కానీ ప్రభు ఎప్పుడో రాయించాడు తెలియదు. ఈరోజే నేడే మనల్ని పిలిచాడు. తెలుసు ఎందుకు పిలిచాడో తెలుసా? పరిశుద్ధత. ఆ పరిశుద్ధత ఉంటే నువ్వు కళ్ళు తెరవగానే ప్రభు కనపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కనపడాలి, మన ప్రభువు కనపడాలి. అయితే పరిశుద్ధత ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎంత చక్కని మాటలు. లోకం చెప్తుందా ఈరోజు? ఎవరైనా మీరు పరిశుద్ధంగా ఉండండి అని ఎవరైనా చెప్తున్నారా? ఎవరు చెప్పరండి, ఎవ్వరు కూడా చెప్పరు. స్కూల్లో టీచర్స్ కూడా శుభ్రంగా ఉండండి అని చెప్తారు కానీ పరిశుద్ధంగా ఉండండి అని ఎవరు చెప్పరు పిల్లలకి. పరిశుద్ధమైన జీవితం చాలా నాణ్యమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం చాలా విలువైన జీవితం, పరిశుద్ధమైన జీవితం చాలా గర్వం కలిగిన జీవితం, పరిశుద్ధమైన జీవితం చాలా గౌరవం కలిగిన జీవితం. అర్థమవుతుందా? లోకంలో నుంచి, సమాజంలో నుంచి సంఘంలోకి నువ్వు ఏర్పడ్డప్పుడు, నువ్వు పిలుచుకున్నప్పుడు, దేవుడు ఈ సంఘంలో నువ్వు కూడుకున్నప్పుడు నీ పరిశుద్ధతను బట్టి నీకు గౌరవం వస్తుంది, నీ పరిశుద్ధతను బట్టి నీ విలువ వస్తుంది. మనుషుల దగ్గర అంత విలువ వస్తే సృష్టికర్త దేవుని దగ్గరికి అంత విలువ వస్తుంది నీ పరిశుద్ధతను బట్టి. హల్లెలూయా. చివరికి మనం కళ్ళు మూసి తెరవగానే, అంటే ప్రాణం పోగానే ప్రభు కనపడితే ఆనందమే వేరు. పరిశుద్ధత లేకపోతే, అందరితో సమాధానం లేకపోతే, అందుకే ముందుగానే రాయించేసాడు, ఎప్పుడో రాయించాడు ప్రభు. ఈరోజు అందరూ అన్యులు కూడా పెట్టుకుంటున్నారు. మీతో ఉన్న వాళ్ళతో సమాధానం, సంతోషం కలిగి ఉండండి, ఎవరిని హింసించబాకండి, బాధపడబాకండి అని చెప్పి స్టేటస్లు పెట్టుకుంటున్నారే. నా ప్రభువు ఎప్పుడో రాయించాడు. ఆ వాక్యం తెలిసిన మనము, ఆ హై కాలింగ్, ఉన్నతమైన పిలుపు వినబడిన మనము, సంఘంలో చేర్చబడిన మనము పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎవరికి కూడా పరిశుద్ధత అంత ఈజీగా రాదు, కానీ ప్రభువుని దగ్గర అడగాలి. తప్పిపోతున్నా ప్రభువా రక్షించు, తప్పిపోతున్నా ప్రభువా కాపాడు. ఈ కన్ను అభ్యంతరపరిస్తే కన్నే తీసేయమన్నాడు, చెయ్యి అభ్యంతరపరిస్తే చెయ్యే తీసేయమన్నాడు. అలా నరుకోవద్దు. దేవసేవకులు ఎన్నోసార్లు చెప్పారు. అలా కాదు, అక్షరార్థమైనటువంటి కాదు, ఆత్మీయ అర్థంలో మనం తీసుకుంటే పరిశుద్ధతకి ఆటంకపరిచే ఏదైనాను నీలో మొలిచిన ఎడల దానిని నువ్వు తీసి పడే. ఇందాకే పాట విన్నాం, పనికి రాని తీగలు మనలో చాలా ఉన్నాయి, పరిశుద్ధతకి ఆటంకపరిచే తీగలు చాలా ఉన్నాయి. ఆ తీగలను మనం తీసి పడేయాలి. కాబట్టి పరిశుద్ధత కొరకే మనల్ని పిలుచుకున్నాడు దేవుడు, ఇందుకొరకే పిలుచుకున్నాడు. అర్థం ఉందా? స్వాతంత్రం ఇచ్చిన ప్రభు పరిశుద్ధంగా ఉండమని రెండోదిగా చెప్తున్నాడు. మూడో భాగంలో చూద్దాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీ 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఈ వాక్యంలో మనకు పిలిచిన పిలుపుకి ఎందుకని 3 అంశాలు ప్రభు చెప్తున్నాడు. ఈ మాటలు ఇంకో వ్యక్తులు కూడా మీరు చూస్తుంటారు. దీర్ఘశాంతము, సంపూర్ణ వినయము, సాత్వికము. ఎవరిలో చూశారు? గట్టిగా చెప్పాలి. ఈ 3 అంశాలు ఎవరిలో చూశారు? దీర్ఘశాంతము, సాత్వికము. ఆబ్వియస్లీ ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇంకెవరు లేరు. వ్యక్తి అన్నానంటే ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. మర్చిపోవకండి.
ఆయన సంపూర్ణ మానవుడై ఉన్నాడు, సంపూర్ణ దేవుడై ఉన్నాడు. యోహాను పత్రిక మొత్తంగా చదివితే క్లియర్ కట్గా అర్థమైపోద్ది మనకి. ఆయన సంపూర్ణ మానవుడుగా ఉన్నాడు, సంపూర్ణంగా దేవుడై ఉన్నాడు. మనకి రెండు భాగాలుగా అర్థమైపోతూ ఉంటుంది. అందుకని వ్యక్తిని ప్రౌన్స్ చేశాను మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి. దీర్ఘశాంతుడు మన దేవుడు, సాత్వికుడు. నేను సాత్వికము గలవాణిని నేను చెప్తుంది దేవుడే స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను సాత్వికమైన వాడిని. దీర్ఘశాంతం, సంపూర్ణ వినయము. ఎలా కలిగింది సంపూర్ణ వినయము? తండ్రి చెప్పిన మాటకి సంపూర్ణ వినయం లోబడ్డాడు ఆయన. తండ్రి మాటే, తండ్రి చిత్తమే నాకు అన్న పానములై ఉన్నాయంటే సంపూర్ణ వినయం. అంతకుమించి ఇంకెవరు చూపించలేదు ఆ వినయాన్ని, ఆ దీర్ఘశాంతాన్ని, ఆ సాత్వికమని. పిలిచిన పిలుపుకు తగినట్టుగా మీరు దీర్ఘశాంతముతోనూ సంపూర్ణమైన వినయంతోనూ సాత్వికముతో నడుచుకున్న వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీనైనా పౌలనైనా నేను అని చెప్తున్నాడు అక్కడ ఆయన. ప్రభువును బట్టి ఖైదీ. ఈ మాటలు చదివేటప్పుడు భలే ఉంటుంది నిజంగా. హోలీ స్పిరిట్ లీడ్ అవుతుంది అనమాట. ప్రభువును బట్టి ఖైదీ అంటే ప్రభు దగ్గర ఒక బందీ అయిపోయాడు ఆయన, బందీ అయిపోయాడు. గమనించండి, ఆ 3 అంశాలు మనల్ని పిలిచిన దానికి మనం ఈరోజు స్థిరపరచుకోగలగాలి. సాత్వికమైన హృదయం కలిగి ఉండాలి, దీర్ఘశాంతము కలిగి ఉండాలి. దీర్ఘశాంతంకు బ్రాండ్ అంబాసిడర్లు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారా? మొదట అన్యుల కన్నా కూడా మనమే పరుల పట్ల కోప్పడేది, పరుల పట్ల ద్వేషంతో రగిలిపోయేది, పరుల పట్ల ఇబ్బంది కలిగించేది క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నాం. మనం దీర్ఘశాంతం కలిగి ఉండాలని చెప్పాడే ఆయన. పిలిచాడు కదా, పిలిచి మీరు దీర్ఘశాంతంగా ఉండండి అని అంటే మనము చాలా దీర్ఘశాంతంగా ఉంటాం. దీర్ఘశాంతము మన పట్ల దేవుడు ఒక్కసారి ఆలోచించండి అమ్మా, ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మన పట్ల ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఎప్పుడు ప్రభువుకి కోపం పుట్టించలేదా? అంత పవిత్రంగా జీవిస్తున్నాం మన జీవితాన్ని. ప్రభు గాయాన్ని మనం ఎప్పుడు రేపలేదా? ఆయన మన మీద ఉగ్రత తీసుకొచ్చాడా? తీసుకురాలి. ఆయన ప్రేమ గొప్పది కనుక, ఆయన దీర్ఘశాంతము గొప్పది కనుక పోనీలే నా బిడ్డ ఎప్పుడైనా సరే మారుతాడు అని అంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. వచ్చేవచ్చు కదా రాత్రికి ప్రభు. ఎందుకు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు? సమస్త ప్రజలు సువార్తను విని ఇంకా రక్షింపబడాలి, కోట్ల కొలది ప్రజలు నా తండ్రి యొద్దకు రావాలని చెప్పి తండ్రి దగ్గర యాచన చేస్తున్నాడు మన ప్రభు. దీర్ఘశాంతము కలిగి, ప్రభు అయ్యా తండ్రి ఇంకా సమయం ఇవ్వు, ఇప్పుడే కాదు. దీర్ఘశాంతుడు మన దేవుడు. ఆ దీర్ఘశాంత స్వభావం నీలో కలిగి ఉందా? సాత్వికమైన మనసు నీలో కలిగి ఉందా? కలిగి ఉంటే ఆయన పిలిచిన పిలుపుకి నీవు సార్థకం చేస్తున్నావు. ఆయన నామానికి మహిమ పొందిస్తున్నావు. ఆయనకి మహిమ కలిగినట్లు, ఆయనకి కీర్తి కలిగినట్లు నడుచుకుంటున్నావు. లేదా ఈ దీర్ఘశాంతము, సాత్వికము, నేను మరలా చెప్తున్నానండి, వాక్యము 2 అంచెల వాడిగల ఖడ్గం. చెప్తున్న మీకు, వింటున్న మీకు, చెప్తున్న నాకు అర్థమవుతుందా? హృదయంలో దిగుతుంది గాయం, ఖడ్గం, వాక్యము. మనలో మరలా చెప్తున్నాను, బలహీనతను బట్టి తప్పిపోయినప్పుడు మరలా దాన్ని విడిచిపెట్టి మరలా ప్రభు దగ్గర వేడుకొనాలి. సాత్వికమైన హృదయం నాకు కలిగించు ప్రభువా, దీర్ఘశాంతము కలిగించు అని మనము వేడుకున్నప్పుడు ఆయన పిలిచిన పిలుపుకి కారణం అదే గనుక దానిని మనము నిశ్చయముగా జరిగిస్తాం. హల్లెలూయా. అర్థమవుతుందండి? దీర్ఘశాంతము కలిగి ఉండాలి, సాత్వికము కలిగి ఉండాలి, సంపూర్ణ వినయము. అంటే ఆయనకి సంపూర్ణ వినయం అంటే ఏంటో తెలుసా? సంపూర్ణ వినయం అంటే తెలుసా? వాక్యానుసారమైన జీవితం అండి. వాక్యానుసారమైన జీవితం. ఆయన ఏది చెప్పాడో మనకి బాగా తెలుసు. తండ్రి చెప్పిన మాట బిడ్డలకు చేస్తే తండ్రి ఎంత మెచ్చుకుంటాడు, తల్లి ఎంత మెచ్చుకుంటుంది. అర్థమవుతుందా? అదే మన పరమ తండ్రి ఆ చెప్పిన మాటను, వాక్యానుసారమైన జీవితాన్ని మనం నడిచినప్పుడు ఆయన ఎంత ఇష్టంగా ఉంటాడు తెలుసా? లక్షల కోట్లు కాదు. అర్థమవుతుందా? దైవ సేవకునికి నేను ఆశీర్వాదం తీసుకొచ్చి ఇచ్చేస్తాను, దైవ సేవకుడు కూడా మురిసిపోడు. తెలిసిందా? ఎందుకంటే మీరు పెట్టడం లేదు, మనం పెట్టడం లేదు. పిలిచిన వాడు ఆయన పోషిస్తాడు.
ఆయన పోషిస్తాడు. మనమే ఎవరమే. లేదా సంఘానికి ఏదైనా చేసేస్తానో, సంఘ బిడ్డలకి ఏదైనా చేసేస్తానో ఆయన సంతోషపడడు. ఒక్క కోణంలో సంతోషపడతాడు. ఎప్పుడు మొదటిగా అంటే నీవు ఆయన వాక్యానుసారంగా జీవించిన తర్వాత చేసినప్పుడు రెండింతల ఆశీర్వాదం. హల్లెలూయా. మొదటగా నిన్ను ముద్దు పెట్టుకోవాలంటే వాక్యానుసారమైన జీవితం. నేను ఏది చెప్పినా దాన్ని నడుచుకో. నిన్ను పిలిచిన కారణం తెలుసా? నువ్వు సంపూర్ణ వినయం కలిగి ఉండు, విధేయత కలిగి ఉండు, సాత్వికమైన మనసు కలిగి ఉండు, పరుల పట్ల దీర్ఘశాంతము కలిగి ఉండు. నువ్వు ఎప్పుడైతే దాన్ని అవలంబించుకుంటావో, నేర్చుకుంటావో, వాక్యానుసార జీవితం నడుచుకుంటావో దేవుడు నిన్ను ఇష్టపడతాడు. కరెక్ట్, ఇతన్ని పిలిచిన పిలుపుకి ఆయన సార్థకము చేస్తున్నాడని చెప్పి దేవుడు సంతోషపడుతున్నాడు. దేవుని ఆత్మను సంతోషపెట్టే వరంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఇంకో అంశం చూసుకుందాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20-21. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. బాగా చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక. ఎందుకంటే పేతురు గారు అందరూ అనుభవించి రాశారు. ఇది మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది. ఈ వాక్యం చూడండి, మొదటి పేతురు 2వ అధ్యాయం 20-21. తప్పిదమునకై, గమనించండి, తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అర్థమైందండి వాక్యం? ఎప్పుడైనా చదివారా అంటున్నా. మేలు చేసి బాధపడినప్పుడు, తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకు ఘనమేముంది? మనం ఒక పొరపాటు చేసాం. పొరపాట్లు అందరూ చేస్తారు. చెట్లు, పొట్లు, పశువులు కూడా పొరపాటు చేస్తాయిలేండి. ఎందుకు చెప్పాలా? పశువులు కూడా పొరపాటు చేస్తాయి కదా. ఓకే, మనము పొరపాటు చేసినప్పుడు దానికి తిట్లు, దెబ్బలు, అవమానం పొందినప్పుడు ఇంత ఘనత అనుకోవద్దు. మనం ఎప్పుడైతే పరులకు మేలు చేస్తాం చూసారా, మేలు చేసినప్పుడు మనకి ఎప్పుడైనా అలాంటివి తగిలే అనుకోండి, అప్పుడు దేవునికి మహిమ అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుని బట్టిన మీరు శ్రమలు, శోధనలు, వేదనలు, బాధలు కలిగినప్పుడు, పరులను ప్రేమించి మనం ఏదైనా ఉపకారం చేసినప్పుడు, ఇతరులకు సువార్త చెప్పినప్పుడు, అర్థమవుతుందా? సువార్త పరిచర్య సేవ చేస్తున్నప్పుడు కలిగిన అవమానము, దెబ్బలు, నిందలు, బాధలు అలాంటి రీతిలో తగిలినప్పుడు దేవునికి మహిమ అనేది వాక్యం సెలవిస్తుంది. ఇందుకే మీరు పిలువబడ్డారు. హల్లెలూయా. పిలిచింది ఇందుకే. సుఖంగా కూర్చొని వాక్యం వినేసేసి వెళ్ళిపోయేసేసి ఇష్టానుసారమైన జీవితం నడుచుకోవడానికి మిమ్మల్ని పిలవాలా. ఆయన స్వరక్తమిచ్చి వెలబెట్టి కొనబడినటువంటి ఈ సంఘంలో మనల్ని చేర్చాడు అంటే చాలా చాలా శ్రమ ఓడ్చాడు ప్రభు. మనకు బాగా తెలుసు. కలవరపడ్డాడు, వేదన పడ్డాడని వాక్యం సెలవిస్తుంది. దేవా, తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్దను తొలగించదు, నీ చిత్తమైతే అంటున్నాడు ప్రభు. ఎంత కష్టపడ్డాడో తెలుసా? మోకాలుని ప్రార్థించినప్పుడు రక్తము చెమట వలె కారిపోయింది. ఎందుకొరకో తెలుసా? మనల్ని పిలవడానికి సాదాసీదాగా వచ్చిన రక్షణ. మనం పేరు కొటేషన్ ముందు ఏం చెప్తాను సార్? ఉచితంగా దయచేయబడిన రక్షణ. ఆ ఉచితం వెనక దేవుడు శ్రమ కనబడుతుంది. అక్కడ వాక్యంలో చెప్తున్నాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. బాధపడ్డాడండి. పొంతు పిలాతు ఎదురుగా మౌనంగా చేతులు కట్టుకోబడింది. సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అవమానాలు, నిందలు, పిడిగుద్దులు ఉమ్మి వేయబడినాం. ఈరోజు మనం ఎవరం చెయ్యము, కానీ ఉత్తమ మాటలు అయ్యి. ఎందుకో తెలుసా? మిమ్మల్ని పిలిచి ఈ బాధ్యతలు అప్పచెప్పడానికి. మనం మేలు చేసేవారముగా ఉండాలి, అందరికీ సువార్త చెప్పేవారముగా ఉండాలి, సేవ చేసేవారముగా ఉండాలి. అందుకే మిమ్మల్ని పిలిచా. ఊరికనే పిలవాల. పిలిచేసి భోజన పంక్తిలో కూర్చోబెట్టి తినేసేసి బిర్యానీయో ఏమండి ఆ దినం ఏది చేసేదో శరీరానికి కావచ్చు,
ఆత్మ కొరకు దేవుడు పిలిచిన పిలుపుకి తగ్గట్టుగా మనము వ్యవహరించేవారేముగా ఉండాలి అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. మేలు చేసేవారిగా మీరు ఉండాలి. అందుకే మిమ్మల్ని పిలిచా. మేలు చేసి మీరు చిత్రహింసల పాలయ్యారా, ఇబ్బందులు పడ్డారా, నాకు మహిమ, ప్రభువుకి మహిమ, ఘనత, ప్రభావాలు. హల్లెలూయా. అంతేగాని తప్పు చేసేసేసి ఏమో అన్నారని మనం కాలు రేగరేసుకుంటే అది ఎంతవరకు కరెక్ట్? అది ఎంతవరకు కరెక్ట్? ప్రభు వరకు హతసాక్షులు అయిపోయిన వాళ్ళు. దేవునికి మహిమ. ఒక సువార్త కోసం ప్రభు నిమిత్తం, ప్రభు వద్దన్న చోటుకి వెళ్ళడం కాదండి, ప్రభు వెళ్ళమన్న చోటుకి వెళ్ళి అవమానాలు, నిందలు, చెంపదెబ్బలు, పేడ చల్లించుకోవడం మీరు చూస్తూనే ఉంటారు. ప్రభువుకు మహిమ. వాళ్ళు ఏం చేయరు, వెళ్ళిచ్చి వచ్చేస్తారు. ఆ ధూళి వెళ్ళి సాక్ష్యం ఇస్తుంది. ప్రభువుకి మహిమ కలుగునుగాక, ప్రభువుకి మహిమ కలుగునుగాక. తెలుసా, మనల్ని పిలువబడిన వారము ఎందుకు పిలిచాడు అంటే ఇందుకొరకే, మేలు చేసే కొరకు. మేలు చేసి శ్రమలు పడి బాధలు అనుభవించినా దేవునికి మహిమ, మీకైతే ఘనతనిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఇందుకొరకే మనల్ని పిలువబడ్డారు. అయితే చాలా ఉన్నాయి. చివరిగా అందరు కోరుకునేది దేని కొరకు? ఇదే 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. ఇన్ని చెప్పారు బ్రదర్, అసలు మేము దేని కొరకు వచ్చామో తెలుసా అసలు? అందుకే రాయించాడు. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు, ఇదే మనకు కావాల్సింది, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. మొదటి వచనం అయితే కావాలి. ఆశీర్వాదములకు వారసులగుటకు. అబ్బా, చాలా సంతోషంగా ఉంది ప్రభువా, ఇవన్నీ విన్నాను. ఆశీర్వాదం ఉంటే చాలు. మొదటిగా ఆశీర్వాదం అంటే నీవనుకున్న మేడలు, కోట్లు, బంగళాలు, డబ్బు కాదు. ఆశీర్వాదం అంటే దేవునిలో ఎదుగుట ఆశీర్వాదం, దేవుని ఆత్మ పొందుకున్న వర్ధలతో ఆశీర్వాదం, అనేకులకు సత్య సువార్తను చెప్పి దేవుని గుంపులో చేర్చడం ఆశీర్వాదం. అర్థమవుతుందా? మనం అనుకున్న ఆశీర్వాదం, లోక ఆశీర్వాదం కూడా దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఆయన శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు, సమస్తము అయింది. ఆశీర్వాదం, దేవుని దగ్గర ఉన్న ఆశీర్వాదానికి వారసులగుటికి మనల్ని పిలిచాడు. ఈ జీవితకాలం ఒక 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు ఆశీర్వాదం రాదు. నువ్వు ఎంత పొందుకున్నా పరమ తండ్రి ఇచ్చే ఆశీర్వాదం పరలోకంలో గొప్పది. ఆ ఆశీర్వాదానికి మనం వారసులు అయిపోయామయ్యా ఎప్పుడో. ఎందుకంటే ఆయన పిలిచాడు మనల్ని. అయితే కింద చెప్తున్నాడు, మీరు కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించింది. భలే మెలికి పెట్టేసావు కదా ప్రభువా. చివరిలో ఆశీర్వాదానికి వారసులని చెప్పి కింద మెలికి పెట్టేవే. నన్ను తిడితే నేను ఎందుకు తిట్టకుండా ఉంటాను? తిడతా. నాకు కీడు చేస్తే నేను ఎందుకు కీడు చేయకుండా ఉన్నానయ్యా? చేస్తావు. పిలిచాడు కదా. ఆ ఆశీర్వాదానికి నీకు రాదు. ప్రభు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. దోషానికి ప్రతి దోషణ చేయొద్దు, కీడుకి ప్రతి కీడు చేయొద్దు. ప్రభు సమస్తము చూచుచున్నాడు, న్యాయం తీర్చువాడు, న్యాయాధిపతిని మనం కలిగి ఉన్నాము కనుక ఏది కూడా మీరు చేయొద్దు. మీ చేతులకి ఎప్పుడైతే మీరు తీసుకుంటారో ఆయన చేయాల్సిన న్యాయం కూడా ఆయన మౌనం అయిపోయి ఉంటాడు. ప్రభు చేతులకు అప్పు చెప్పేయండి. మ్యాక్సిమం ప్రయత్నించండి, ట్రై చేయండి. నేటి దినం నుంచైనా ఎవరైనా దూషించారా, వాళ్ళు ఇంకా దీవించని చెప్పి ప్రార్థన చేయండి. ఎవరైనా కీడు చేశారా, ప్రయత్నించండి. ప్రయత్నిస్తే కదా వాక్యానుసారం జీవితం నడుచుకునే దానికి అలవాటు కావుతాం. మనం పుట్టంగానే అన్నం తిన్నామా? లేదు కదా. అమ్మ చిన్నగా ఫస్ట్ ఫేరెక్స్ పెట్టింది, ఇడ్లీ పెట్టింది, తర్వాత అన్నం పెడతా నేర్చుకున్నాం. నాన్న చేయి పట్టుకొని దోగాడుకుంటూ చేయి పట్టుకొని చిన్నగా నడిపిస్తే నడక నేర్చుకున్నాం. అవునా? వాక్యానుసార జీవితంలో కఠినంగా మనకు రావాలి అంటే వస్తుంది, కాదను. బట్ చిన్న చిన్నగా అలవాటు చేసుకుంటూ మనమే ప్రభు చేతిలోకి, ప్రభు సన్నిధిలోకి మనమే ఒదిగిపోవాలి. మనమే ఒదిగిపోయినప్పుడు ఆయన పిలిచిన పిలుపుకి మనము అసార్థకం చేసాం. ఇందుకొరకే మనల్ని పిలిచాడు. ఆయన ఆశీర్వాదానికి వారసులగుడికే పిలిచాడు. ఉన్నతమైన బహుమానం కొరకే మనల్ని పిలిచాడు. ఇంకా ఉన్నాయి. చివరిగా తెలుసా ప్రకటనలో, గొర్రె పిల్ల విందు మహోత్సవం కొరకు మీరు పిలువబడితే, ఏర్పరచుకొని పిలువబడితే. గొప్ప విషయం. గొర్రె పిల్ల మన దేవుడు, పెళ్లి విందు
సంఘముతో ఎత్తబడినప్పుడు ఆ విందులో మనమందరం కూర్చుంటామండి. హల్లెలూయా. ఇక్కడ విందేంది? పరలోకంలో విందు ఉంది మనకి, అందరితో ఆనందముతో. ఈరోజు విడిచిపోతే, ఈరోజు మిస్ అయిపోతే ఆ విందుని, అందుకు మనల్ని పిలిచాడు. గొర్రె పిల్ల పెళ్లి విందు మహోత్సవం కొరకు. గమనించండి, పిలిచిన వారు అనేకులు, ఏర్పరిచిన వారు కొంతమందే. ఆయనకు తెలుసు ఆ విషయం. పిలిచిన గుంపులో వద్దు, నా మీద క్రైస్తవం అని పిలిచిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ మనందరం మ్యాక్సిమం అన్ని జనాంగం నుంచి ఏర్పడ్డాం. అన్ని జనాంగం నుంచి క్రీస్తుని ఎరగని వారిని క్రీస్తు తెలుసుకున్నాం, క్రీస్తుని విశ్వసించాం. మనం క్రీస్తుని నిజంగా చూడలేదు, వాక్యం మనల్ని దర్శించింది. ప్రభు అయిన వాక్యం మనల్ని దర్శించినప్పుడు, అవును ప్రభువా, నీవే నిజదేవుడివి, నీవే నిజదేవుడివి. ఆ విషయంలో నేనైతే ఒక నాస్తికత్వంలో నుంచి నన్ను దేవుడు ఎన్నుకొని, దేవుడే లేదు, దెయ్యమే లేదు అన్నప్పటి నుంచి అనే మాట్లాడే స్థితి నుంచి ఈరోజు దేవుడు ఇంత గొప్ప అర్హతను నాకు ఇచ్చాడు. నా ప్రభు ఇంత గొప్ప అర్హత ఇచ్చాడు. నేను ఏ యోగ్యుని కాను, నిజమైన దేవుని నేను తెలుసుకున్నాను. సేవకునితో ప్రతిరోజు అంటగట్టబలి అనేక విషయాలు నేర్చుకొని ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎస్, సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్త యేసు నన్ను పిలుచుకున్నాడు. నాకు వినపడింది స్వరం. అందుకే నేను పిలువబడిన అనేకులు, బట్ నేను ఏర్పరిచిన గుంపులో ఉన్నాను. హల్లెలూయా. ఏర్పరచబడిన వారిలో నేనే ఉన్నాను. మనందరం కూడా ఉండాలి. పిలువబడిన వారు అనేకులు, కొంతమంది వెళ్ళిపోతారని ప్రభు చెప్తున్నారు. వెళ్ళొద్దు. పిలిచిన పిలుపుకి సార్థకము చెయ్యాలంటే ఇలాంటి అంశాలు మనం కలిగి ఉండాలి. ఆయన ఆశీర్వాదానికి వారసులగుడిగా మనల్ని పిలిచాడు. గమనిస్తున్నారా? సాత్వికం, దీనమనస్సు, దీర్ఘశాంతం కలిగి ఉండాలని ఆయన మనల్ని పిలిచాడు. స్వతంత్రం ఉండుడిగా మనల్ని పిలిచాడు. పరిశుద్ధుల అగుడ్డుగా మనల్ని పిలిచాడు. ఉన్నతమైన బహుమానం పరలోకంలో ఉంది. అందుకే పౌలు గారు, గురి ఎత్తుగా పరిగెడుతున్నాను, ఉన్నతమైన బహుమానం కొరకు నన్ను పిలుచుకున్నాం అన్నాడు. ఇలాంటి విషయాలన్నీ మనము జ్ఞాపకం చేసుకొని నిత్యము ప్రభుతో అంటుకట్టుబడుతూ ప్రార్థన చేస్తూ వాక్యం చదివినప్పుడు, వాక్యానుసార జీవితం నడుచుకున్నప్పుడు దేవుడు పిలిచిన పిలుపుకి నిశ్చయముగా మనం అంటూ కృషి చేసి ప్రభు నామాన్ని మహిమపరచబోతున్నాం. ఈ దినము ప్రార్థనలో అదే అడుగుదాం. ప్రభువా, నన్ను పిలుచుకున్నావు, ఏర్పరచబడిన వారి గుంపులో ఉండేలాగా నీవు పిలిచిన పిలుపుకి ఏ బాధ్యత నువ్వు అప్పగించావో అది చేయుడులాగా, వాక్యానుసారమైన జీవితం నాకును మా సంఘానికి నేర్పించులాగా అని రాత్రి కాల సమయంలో ప్రార్థన చేసి సిద్ధపడతాం. విత్తబడిన వాక్యాన్ని ప్రభు దీవించును గాక. అందరి హృదయంలో నీరు గట్టి ఫలించులాగా దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్.